ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం విడిచిపెట్టుట అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ మనం ఈ విషయాన్ని గురించి ధ్యానించేటప్పుడు యేసుప్రభువు వారు ఒక సమయంలో ఈ మాటను ఉపయోగించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, మహిమ స్వరూపుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో విడిచిపెట్టుట అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మరి మాతో మాట్లాడిన ఈ అద్భుతమైనటువంటి అభిషేకం ప్రతి వారి మీద కుమ్మరించమని, ఆదరించి, పోషించి నా ప్రభు వాక్యానుసారంగా ప్రతి వారు బలపడి ఈ యొక్క లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యను నా ప్రభు ఎదుర్కొనడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ప్రకారం యేసుప్రభువు వారు సిలువలో పలికినటువంటి 4వ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, సిలువ బాధను భరిస్తూ ఆయన ఒక క్షణం ఎట్లా అనిపించిందంటే దేవుడు చేయి విడిచినట్టుగా అనిపించింది ఆయనకి. ఎందుకంటే అంత వేదనను, అంత బాధనను అనుభవిస్తూ ఆ యొక్క ఆత్మవేదనను ఈ యొక్క మాట ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని చెప్పి స్వయంగా యేసుప్రభువు వారు సిలువలో పలికినటువంటి ఆ సిలువ మీద పలికిన మాటల్లో 4వ మాట ఇది. ఇక్కడ ఆయన యొక్క ఆత్మవేదనను మనం అర్థం చేసుకోగలుగుతాం. నువ్వు నేను కూడా శ్రమలు, బాధలు ఎదురవుతూ ఉన్నప్పుడు చాలామంది పలికేటువంటి మాట ఏమిటంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు మనకి ఎప్పుడు సమీపస్తుడే, దగ్గరగానే ఉంటాడు, మనల్ని విడిచిపెట్టేయడు. కానీ మనకున్న శ్రమలు, బాధలను బట్టి మనం అట్లాగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇది దేవుడు మనల్ని విడిచిపెట్టడం అన్నది ఎప్పటికీ జరగదు. యెషయా గ్రంథం 54:10లో ఒక మాట ఉంటుంది, పర్వతములు తొలగిపోయినను కానీ నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పి దేవుడు అక్కడ సెలవిస్తూ ఉంటాడు. అంటే పర్వతాలు తొలగిపోతే, భూమి, ఆకాశం అన్నీ గతించిపోయినా కానీ ఆయన కృప మాత్రం నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపోదు. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. ఆ ఆత్మవేదన అనేది ఎవరికీ లేదు. కానీ దేవుడు చూడండి, నన్ను ఎలా చేయి విడిచిది దేవా అని ఒక ఆత్మవేదనని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది వాక్యాన్ని వింటూ ఉంటారు, వాక్యానుసారంగా నడుస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం కొన్ని వాక్యాల ద్వారా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. నీలో విడిచిపెట్టవలసినవి ఏమున్నాయి, విడిచిపెట్టకూడనివి ఏమున్నాయి అని మనం కొన్ని విషయాలను మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మన అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. ఆదికాండంలో ఒక వ్యక్తితో దేవుడు ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టేసేయి అని చెప్తాడు. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడు, ఆ వాక్యం వినిచినటువంటి నీవు చాలా శ్రద్ధగా వినాలన్నమాట. ఎందుకులండి ఎక్కడో సొదొమ గొమొర్రా పట్టణాల గురించి, అందులో ఉన్న లోతు గారి గురించి, ఆ లోతు గారికి ఉన్న 2 కూతుర్లు ఏంటి, ఆయన అల్లుడేంటి, ఇవంతా మనకి ఎందుకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు దీని ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాడు. ఆదికాండం 19:14 చదువుకోండి, మీరు అధ్యాయం అంతా వివరంగా తెలుస్తుంది. ఇక్కడ పట్టణాన్ని ఎందుకు విడిచిపెట్టమన్నాడు? ఆ పట్టణం వెళ్ళారు, చాలా అభివృద్ధి చెందారు, ఆశ్రదించబడ్డారు. ఆ పట్టణంలో చాలా మంచి వ్యాపారం జరుగుతుంది. లోతు గారు వెళ్ళారు, డెవలప్ అయ్యాడు. అబ్రహాముని విడిచిపెట్టి లోతు వెళ్ళి అక్కడ చాలా డెవలప్ అయ్యాడు. కానీ ఇక్కడ లోతు చెప్తా ఉన్నాడు, తన కూతుర్లకు వివాహం ఇచ్చి చేయాలనుకున్నటువంటి 2 యవ్వనస్తుల గురించి చెప్తా ఉన్నాడు. ఈ పట్టణం విడిచిపెట్టిరండి అని చెప్తా ఉన్నాడు. యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పిన అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఈ రోజున
చెడుతనంలో జీవిస్తున్నటువంటి నీవు ప్రజెంట్ అది సంతోషంగా ఉండొచ్చు, సమాధానంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఎంజాయబుల్గా ఉండొచ్చు. కానీ దాన్ని విడిచిపెట్టి రా అని నీకు ఎవరైనా చెప్పినప్పుడు సినిమాలు చూడొద్దు అని చెప్తే ఎందుకు చూడొద్దు అని ఉంది? బైబిల్ ఎక్కడున్నది అని చాలామంది అడుగుతుంటారు. లేకపోతే ఇది అల్లరితో కూడిన ఆటపాటలు బాబు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటే మంచిని గ్రహించాలి, చెడ్డని విడిచిపెట్టేసేయాలి అని చెప్పి చాలామంది చెప్పేటువంటి ఉన్నారు. మరి సమయం కుదిరినప్పుడు నేను చాలా స్పష్టంగా విషయాలని చెప్పాలనుకుంటున్నాను. సినిమా చూడొచ్చా చూడకూడదా, దాని మీద ఒక చక్కటి అద్భుతమైనటువంటి వీడియోని చేసి అందరికీ వివరంగా ఎటువంటి వాళ్ళు వేసిన ప్రశ్న అయినా సరే అది విన్న తర్వాత అర్థమయ్యేలాగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను నేను. మరి దానికి కొంచెం టైం తీసుకుంటుంది, ప్రార్థన చేయండి అందరూ. ఇక్కడ చూడండి, అల్లుడి దృష్టికి ఎగతాళి చేయవాని వలవలే కనపడ్డాడంట. చూడండి, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపకుండా నీ భార్యని ఇక్కడ నుండి ఇద్దరు కుమార్తెను తీసుకొని పొమ్మని చెప్పాను. మీకు తెలిసిన విషయమే. ఇక్కడ విడిచిపెట్టవలసింది ఏంటంటే సుధమ గుమార అటువంటి పట్టణం. ఎవరు విడిచిపెట్టాలంట? మొత్తం అక్కడ ఎవరైతే దేవుని కొరకు ఉన్నారో, ఎవరైతే దేవుని పేరట ఉన్నారో వాళ్ళకే అవకాశం వచ్చింది విడిచిపెట్టరండి అని చెప్పేసి. ఎవరైతే ఆ మాట వింటారో వాళ్ళు రక్షించబడతారు. నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకుండా పట్టుకుని ఉన్నట్లయితే అదే నీ ప్రాణానికి ముప్పు అవుతుంది. ఒక చోట చాలా భయంకరమైనటువంటి ప్రళయం వచ్చి అన్ని వస్తువులు కొట్టుకుని పోతూ ఉన్నాయంట. ఆ ఊరు కొట్టుకుని వెళ్తా ఉన్నటువంటి సమయంలో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఒక ప్రదేశంలోకి వచ్చేసరికి ఆ వాగు దగ్గర ఉండి కొట్టుకుని వస్తున్నటువంటి ఆ వస్తువులన్నిటిని తీసుకుంటూ ఉన్నారంట. అప్పుడు ఒక యవ్వన స్త్రీ ఏం చేశాడంటే, చాలా పెద్దగా ఉన్నది ఇదేంటో అని చెప్పేసి ఆ పెట్టి మనం తెచ్చుకున్నట్లయితే దాంట్లో ఎక్కువ సామాన్లు అవన్నీ ఉంటాయని చెప్పి ఈదుకుంటా లోపలికంట వెళ్ళి ఆ వాగులోకి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత దాన్ని చాలా పెద్దగా ఉందని చెప్పి దాన్ని పట్టుకుని వస్తా ఉన్నాడంట. వచ్చి కొంచెం దూరం వచ్చేసరికి అతనికి అర్థమైంది ఏంటంటే, అతను పట్టుకున్నది ఒక వస్తువు కాదు, ఒక చెట్టు కాదు, లేకపోతే ఏది కాదు, ఒక ఎలుగుబంటిని అతను పట్టుకున్నాడంట. అది కూడా ఆ యొక్క వాగులో వస్తున్నటువంటి జల ప్రవాహానికి తట్టుకోలేక అది కూడా కొట్టుకుని వస్తూ ఉందంట. దానికి ఏదన్నా ఆధారం దొరుకుతుందేమో అని చెప్పేసి ఇతను ఏమనుకున్నాడు, ఓహో నాకు చాలా మంచిది దొరికింది, చాలా పెద్ద పండుగ చేసుకోవచ్చు, దీంతో చాలా మంచిగా జీవించవచ్చు, ఇందులో చాలా పెద్దది ఏదో ఉంటుంది, ఇందులో సంతోషం ఉంటుంది, ఇందులో సమాధానం ఉంటుంది, ఇందులో శాంతి ఉంటుంది, ఇందులోనే మనకి ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పి దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడంట. పట్టుకుని చాలా దూరం వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాడు, అరే ఇది సరైనది కాదు, దీన్ని పట్టుకున్నట్లయితే మనకు చాలా హాని అపాయం కలుగుతుందని అప్పుడు తెలుసుకున్నాడంట. తెలుసుకున్న తర్వాత అమ్మో అని చెప్పి దాన్ని ఇలాగా తోసివేయటానికి, విడిచిపెట్టేయటానికి, దాన్ని గెంటడానికి ట్రై చేస్తే ఈ లోపల అదేం చేసిందంట, దానికి ఆధారం ఏమీ లేక ఈ వ్యక్తిని గట్టిగా పట్టుకోవడం అది జరిగిందంట. ఇతను ఎంత గింజుకున్నా దాని బారి నుంచి ఇతను బయటికి రాలేకపోయాడు. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయాడు, చనిపోయాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, నువ్వు దేని పట్టుకుని ఉన్న ఈ లోకంలో ఆనందం కోసం నువ్వు అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నావా? సంతోషం ఎక్కడో ఉందని చెప్పి సమాజాల వెంట తిరుగుతూ ఉన్నావా? దేనికోసం నువ్వు ఆతురపడి పరిగెడుతూ ఉన్నావు? ధనం సంపాదించి ప్రయాసపడుకుని దాన్ని అటువంటి కోరుకొత్తేనే విడిచిపెట్టేసామని చెప్పి మనకు ఉంటుంది, ఎదురెళ్ళినప్పుడు తెలుస్తుంది. దేనికోసం నువ్వు ప్రయాసపడతావు, దేనికోసం పరుగులు పెడుతున్నావు? మరి ఆ ఎలుగుబంటిన పట్టుకున్నటువంటి వ్యక్తి ఏదో ఆశించి ఏదో పొందుకోవచ్చు అనుకుని చాలా కష్టపడ్డాడు, వెళ్ళాడు, దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. విడిచిపెట్టాలనుకున్న సమయంలో అది ఇతన్ని విడిచిపెట్టలేదు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ రోజున దేవుని వాక్యం వినిచినటువంటి చాలామంది కొన్ని వాటిని విడిచిపెట్టలేరు. మీలో ఉన్న కోపమే అవ్వచ్చు, మీలో ఉన్నటువంటి తొందరపడితనమే అవ్వచ్చు, లేకపోతే మీలో ఉన్నటువంటి ఎదుటి వాళ్ళని కొంచెం తక్కువ అంచనేసే తనం అవ్వచ్చు, లేకపోతే ఇలా చాలా ఎదుటి వాళ్ళతో మింగిల్ అవటం అంటే కలివిడితనం అవ్వకపోవచ్చు. ఇవన్నీ కూడా ఉండవు కొంతమందికి ఏంటంటే అలా షై ఫీలింగ్ అని, సిగ్ అని, ఇవన్నీ విడిచిపెట్టాలన్నమాట. ఇవన్నీ విడిచిపెట్టకపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎలా ఉంటాయంటే ఇట్లా ఉంటాయన్నమాట. ప్రజెంట్ నీకు అది మేలు కలగవచ్చు, ప్రజెంట్ నీకు అది లాభకరంగానే ఉండొచ్చు, కానీ దాని ఫ్యూచర్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. చెప్తున్నాడు లోతుగా, చక్కగా చెప్తున్నాడు. బాబు దేవుడు చెప్పాడు, ఈ యొక్క దీన్ని విడిచిపెట్టకపోతే ఈ పట్టణాన్ని మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది బాబు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నువ్వు దేన్ని విడిచిపెట్టాలి?
సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది అక్కడ మనకి. ఏమని ఉంటుందంటే, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణలుగా ధరించుకోమని చెప్తున్నాడు. దయ కలిగి జీవిస్తున్నావా నువ్వు? దయని విడిచిపెట్టేసేవేమో ఒకసారి గుర్తు చేసుకో. అసలు దయ అనేది నీ దగ్గర ఉన్నదా? మూర్ఖత్వం స్వభావంతో జీవిస్తున్నావేమో. దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టేయద్దు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథం సెలవిచ్చినటువంటి ప్రకారం నువ్వు దయను విడిచిపెట్టేసేసావా? సత్యాన్ని విడిచిపెట్టేసావా? అంతా అసత్యంలోనే జీవిస్తూ ఉన్నావా? దయచేసి గుర్తు చేసుకో. నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్గానే ఉన్నదా? వాటిని కంఠభూషణలుగా ధరించుకోవాలంటే దయా సత్యాలు కూడా కంఠభూషణాలుగా అంటే మెడలో పెట్టుకోవాలన్నమాట. ఇంకెక్కడ పెట్టుకున్నా కాదు. కంఠభూషణాలను ఎట్లాగైతే పెట్టుకుని మనం భద్రంగా కాపాడుకుంటామో అంత కేర్ఫుల్గా ఉండాలి వాటితోటి అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం వినిసినటువంటి నీవు దయ కలిగినవా? మరి సత్యం కలిగి జీవిస్తూ ఉన్నావా? నువ్వు చెడుతనం అసహించుకుంటున్నావా? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో కలహారంభము నీటి గొట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాగా మునిపే దానిని విడిచిపెట్టుము. కలహారంభము తెలుసు కదా, గొడవలు అవి కూడా అది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో నీటి ఊట బుట్ట అంటే ఊరిడి నీటి బొగ్గ చిన్న నీటి బిందులో స్టార్ట్ అవుతుందండి. ఒక నుయ్యి అయినా ఏదైనా కూడా తర్వాత దాంట్లోంచి గొప్ప నీరు ఉబుతుంది, చాలా పెద్దది అవుతుంది. అవసరమైతే మాకు నుయ్యి తవ్వినప్పుడు నేను చూశాను, చిన్నగా వస్తూ ఉండేది జల, అలాగలా నుయ్యి అంత నిండింది. అందులో ఎవరైనా పడ్డా చనిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోయారు అనమాట. కలహారంభం అంటే స్టార్టింగ్లోనే దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు దాన్ని పట్టుకొని పెంచి పోషించి పెద్దదాన్ని చేయడం వల్ల ఫ్యామిలీస్ విడిపోతున్నాయి ఈ రోజున. భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, ఎవరైనా కూడా విడిపోతున్నారు ఈ రోజున. నేను చాలా చూసాను కళ్ళారా. కాబట్టి ఏది విడిచిపెట్టాలి? నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెడుతున్నావా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. ఈ రోజున చాలామంది చూసినట్లయితే ధనవంతులం అయిపోవాలి, గొప్పవాళ్ళం అయిపోవాలి అని చెప్పేసి ఎంత ప్రయాసపడిపోతారు. డే అండ్ నైట్లు, ఎక్స్ట్రా షిఫ్ట్లు, ఏ షిఫ్ట్లు, బి షిఫ్ట్, సి షిఫ్ట్, A to Z షిఫ్ట్లు ఎన్ని ఉంటాయి, అన్ని షిఫ్ట్లు చేసేస్తుంటారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నీ నరుని కష్టార్జితం అది ఏమాత్రం ఎక్కువ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. మరి ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడదు. నీకు ఒకవేళ అటువంటి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. ఈ రోజున మేము మంచి ఇల్లు కట్టుకోవడం పొరపాటు నేను చెప్పట్లేదు, మంచి భార్యను కలిగి ఉండటం పొరపాటు అని చెప్పటం, మంచి కారు ఉండటం, మంచి బట్టలు ఉండటం ఏదైనా మంచిదే. కానీ దేవుని కలిగి ఉంటే, నేను గతంలో ఒక చక్కటి పాట పాడాను. మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా, ఒట్టి సున్నా. హల్లెలూయా. నువ్వెన్ని కలిగి ఉన్నా మహోన్నతుడైనటువంటి దేవుడు యేసుప్రభువు వారు నీలో లేకుంటే అంతా కూడా ఒట్టి సున్నా. కాబట్టి ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, అటు ఆలోచన ఉన్నట్లయితే విడిచిపెట్టేసేయాలి అని చెప్తా ఉన్నాడు. ఇంకో వచనం ఉన్నది, చాలా అద్భుతమైనది, మీరు అందరూ కంఠస్థ చేయవలసినటువంటి వాక్యం అనమాట. సామెతల గ్రంథం కంపల్సరీ గుర్తుండాలి అందరికీ. 28వ అధ్యాయం 13వ వచనం, నిద్రలో లేపినా చెప్పాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుడి కనికరమ గల దేవుడు అని మనం చాలా చోట్ల చదువుకున్నాం. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి నువ్వు అతిక్రమలు దాచిపెడుతున్నావా? పిల్లి పాలు తాగుతుంటే అది గ్లాసులో తలకాయ పెడుతుంది, కళ్ళు మూసుకుంటుంది అనమాట. అది కళ్ళు మూసుకుంటే దీనికి ఎవరు కనపడరు. ఇంతకని ఇది ఏమనుకుంటుందంటే నన్ను కూడా ఎవరు చూడలేదు అనుకుంటుందంట. ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే నువ్వేం చేస్తున్నావు నాకు తెలియకపోవచ్చు, నేను ఎక్కడున్న మాట్లాడుతున్నా నీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి అనుకోండి, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఆడియో కాల్, వీడియో కాల్ ఇవన్నీ వచ్చేసినాయి. కాబట్టి లొకేషన్ షేర్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి టెక్నాలజీని బట్టి కొంతవరకు తెలుస్తుంది. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడికి 2000 సంవత్సరాల క్రితమే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం ఆలోచన చేస్తావు, నువ్వు తల్లి గర్భంలో రూపించబడక ముందే నీ పట్ల ప్రాణాలు కలిగినటువంటి దేవునికి సమస్తము తెలుసు. నువ్వు ఊపిరి పీల్చిట ఊపిరి వదులుతా కూడా.
నువ్వు బాత్రూంలో కూర్చున్నా, బెడ్రూమ్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా, క్లాస్ రూమ్లో కూర్చున్నా, సెమినార్లో ఎక్కడ కూర్చున్నా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చున్నా, నువ్వేం ఆలోచన చేస్తున్నావో, ఏం చేస్తున్నావో చూడగలిగినటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. కాబట్టి దేవుని విషయంలో నువ్వు ఎప్పుడు కూడా చూడట్లేదు అని నీవు ఎప్పటికీ అనుకోవటం చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నట్టు, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణలుగా పెట్టుకోమని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకొనుము. ఉపదేశం అనగా ఇదే వాక్య ఉపదేశం. దాన్ని విడిచిపెట్టేస్తున్నావా? ఏముందలేండి, రోజు వినేదే అని అలుసుగా తీసుకుంటున్నావా? ఉపదేశం, దేవుని ఉపదేశం దేవుడు బోధిస్తూ ఉన్నాడు. చూడండి, మెడిసిన్ షాప్లో చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి మనం ట్యాబ్లెట్ రూపంలో వేసుకోవాలి, ఒకటి ఇంజెక్షన్ రూపంలో వేసుకోవాలి, ఒకటేమో సిరప్స్ రూపంలో వేసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. కానీ అన్నిటి ఉద్దేశం ఏంటంటే నిన్ను క్యూర్ చేయాలన్నది. అలాగే దేవుడు ఉపదేశం ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒకలా మాట్లాడుతుంటాడు. బైబిల్ చదివినప్పుడు ఒక ద్వారా మాట్లాడుతుంటాడు దేవుడు నీతోటి. ఇదే బైబిల్ ఒక వ్యక్తి, నాకు లాంటి వాళ్ళని దేవుడు వాడుకుని బోధించే విధానం వేరే ఉంటుంది. లేకపోతే నేను నిద్రపోయిన కళలో దేవుడు ఒక విధంగా ఉపదేశం చేస్తాడు. ఏ విధమైనటువంటి ఉపదేశం వచ్చినప్పటికీ అది దైవికమైనదా కాదని తెలుసుకుని దాన్ని నువ్వు విడిచిపెట్టకము ఉపదేశాన్ని. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉపదేశం విడిచిపెట్టేస్తున్నావా? ఒక్క క్షణము దేవునికి చేయి విడిచినట్టు అనిపించి, దేవా నన్ను నేల చేయి విడిచితివి అని ఎంతో ఆత్మవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు దేవుడు. మరి నీవు దేవుని చేయి విడిచిపెట్టి ఎన్ని రోజులైంది, ఎంత కాలమైంది? ఎప్పుడైనా అసలు ఒక రియలైజ్ అయ్యావా? అరే నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, దేవుని చేయి విడిచిపెట్టేస్తాను నేను అని చెప్పి. చిన్నపిల్లలంట తల్లిదండ్రులతోటి నడిపించుకుని వెళ్తున్నప్పుడు రోడ్డు మీదో లేకపోతే ఎక్కడన్నా కూడా వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు చేయి పట్టుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదంట. ఈ చిన్నపిల్లలే తల్లిదండ్రులు చేయి పట్టుకుని నడవడానికి ఇష్టపడతారంట. ఎందుకనంటే వీళ్ళకి కావాల్సినప్పుడు చేయి పట్టుకుంటారు, వద్దనుకున్నప్పుడు ఏం చేస్తారు, చేయి విడిచిపోయేసి అటు ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట. అదే తల్లిదండ్రులు వీళ్ళు చేయి పట్టుకున్నారనుకో, ఇంక వీళ్ళకి ఎక్కడ కావాలన్నా ఎప్పుడు విడిచిపెట్టాలన్నా వీళ్ళ అవ్వదు. ఎందుకంటే తండ్రి పట్టుకున్న చేయి విడిచిపెట్టాడు కదా. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుణ్ణి వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు, అనుకూలతగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి ప్రభు నాకు అది చేయి ఇచ్చి అంటారు. వీళ్ళే ప్రభుని కాంటాక్ట్ చేయాలనుకుంటారు అన్నమాట. ప్రభు యొక్క కృప ఎప్పుడు వీళ్ళ మీద ఉండాలి, ఆయన కనెక్షన్ మనతోటి ఉండాలని అనుకోరు. కావాల్సినప్పుడు కలుపుకుంటాం కనెక్షన్ అని చెప్పి తీసి పడేస్తుంటారు అన్నమాట. చూడండి, వాడలేని మొబైల్లో బ్యాటరీ తీసి పక్కన ఎలా పడేస్తారో, వాడని ఇంటిలో కరెంటు ఆ కనెక్షన్ తీసి పక్కన ఎలా పడేస్తారో, మినిమం బిల్లు వస్తుందో కట్టుకోవచ్చు అన్నట్టు ఈరోజు దేవునితో కనెక్షన్ ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు తగిలించుకునే ఫ్లగ్ లాంటిది అనుకుంటున్నారు. దయచేసి ఆలోచించేయండి. ఉపదేశం విడిచిపెట్టేస్తున్నావా? ఇంకా ఆ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. భక్తి విడచిన వాని మార్గము వానికి వెక్కసమగును, మంచి స్వభావం వానికే సంతోషం ఇచ్చింది. భక్తి విడిచినటువంటి మార్గం వానికి ఎక్కసమైపోతుంది. వెక్కసం అంటే ఏంటంటే ఎందుకు ఏదో ఎందుకు బ్రతుకుతున్నావు ఏంటిది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అదేంటంటే ఇంకా వాళ్ళకి ఆ బ్రతుకు తెరువు మీద ఆశ ఉండదు, చిరాకు వచ్చేస్తుంది, భవిష్యత్తు ఏం కనపడదు. కాబట్టి భక్తి ఎందుకని అలాగైందంటే భక్తి విడిచిన వాని మార్గం. వాళ్ళు ఏం చేశారంటే భక్తి పరులుగా జీవించారు. భక్తి అంటే ఏంటో తెలుసు, కానీ భక్తిని విడిచిపెట్టడం వల్ల వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ మార్గం వాళ్ళకే వెక్కసం అయిపోయిందంట. 15వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉన్నది. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. మార్గం విడిచిన వారికి కఠిన శిక్ష ఏంటి? మార్గం ఏంటి? యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడం తండ్రి వద్దకు పోలేడు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ మార్గమైనటువంటి యేసును విడిచుట, భక్తిని విడిచుట, అలా విడిచినప్పుడు కఠిన శిక్ష కలుగుతుందంట. కాబట్టి దేవుని కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నరకానికి వెళ్తావు. ఒక మార్గం ఒకటే ఉంది, జీవం అనేటువంటి మార్గం, ఆయనే యేసు. ఆ యేసు ద్వారానే నువ్వు పరలోక రాజ్యానికి కలుగుతావు. కానీ ఏడ్స్ ప్రభువుని విడిచిపెట్టేసి యేసు ప్రభువుకు వ్యతిరేకంగా జీవించి నువ్వు పరలోకం వెళ్తారని ఎంత పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు, అన్నదానాలు ఇవన్నీ చేసినా కానీ పరలోకం వెళ్ళాలనుకుంటే ఒకటే మార్గం, యేసయ్య మార్గం.
రెండే రెండు మార్గాలు జీవం మరణం, ఒకటి మోక్ష మార్గము యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. చూసారా, ప్రభు యేసయ్య మార్గం. నువ్వెంత దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఈ కార్యక్రమాలు చేసినా, టీవీలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఎన్నాటిలో పెట్టుకున్నా, నువ్వు ఎన్ని సెల్ఫీలు తీసి నువ్వు పరలోకం వెళ్తావని అనుకుంటారా? నేను అడుగుతూ ఉంటాను చాలామందిని, ఎందుకంటే మీరు ఇంత దాన ధర్మాలు చేస్తుంటారు కదా, వీటిలన్నిటిని తీసి పేపర్లు ఏంటారంటే మరి తెలియవద్దు నలుగురికి. అంటే నలుగురు తెలియటం కోసం చేస్తున్నారా మీరు దాన ధర్మాలు? అంతే, పుణ్యం వస్తుంది. ఓహో, పుణ్యం వస్తుందని మీరు చేస్తున్నారా? పుణ్యం వస్తే పరలోకం వెళ్తాం. వావ్, వాటర్ బాటిల్ పంచితే పరలోకం వెళ్తారు. బీదలకు అప్పియండి హోకి ఇచ్చినట్టు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు, పెట్టమని చెప్తున్నాడు, కానీ వద్దంటలేదు. కానీ ఆయన వెళ్ళవలసిన మార్గం ఏంటంట? యేసు ప్రభువుని విడిచిపెట్టేసి నువ్వు ఇవన్నీ చేస్తే ఉపయోగం ఏంటి? ప్రియులరా, ఒక పెళ్ళికి వెళ్ళాం మేము. పెళ్లి కూతురు రావాల్సినటువంటి వెహికల్ రాలేదు, అందరూ వచ్చారు, అంతా అయినా భోజనాలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఉపయోగం ఏంటి? ఆవిడ ఒకవేళ వస్తుందో రాదా అన్నట్టు అయిపోయింది అక్కడ. అసలు వ్యక్తి లేనప్పుడు ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? కారణం ఇందులో యేసుప్రభువారు ఉన్నారు. యేసుప్రభువారు లేకపోతే ఆ పెళ్ళికి విలువ ఉన్నదా? అవమానం వచ్చేది. కాబట్టి మార్గము ఏది? మార్గము యేసు, నేనే మార్గం అన్నాడు దేవుడు. మరి మార్గమైనటువంటి ఆయన్ని నీవు కలిగి ఉన్నావా? విడిచిపెట్టేసావా? ఆలోచించేయండి ఒకసారి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితుడినైనా విడిచిపెట్టకము. వావ్, ఈ రోజుల్లో స్నేహితులను విడిచిపెట్టేస్తూ ఉంటారు. కాలేజీ వరకు ఒక స్నేహితుడు ఉంటాడు, ఇంటర్ వరకు ఒక స్నేహితుడు ఉంటాడు, చాలామంది ఉంటారు. స్నేహం, నేను సామెతలు 17:17లో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, విడిచిపెట్టకుండా ప్రేమించాడంటే ఎవరు? నిజమైనటువంటి స్నేహితుడు. కాబట్టి నువ్వెవరో? నీకు నిజమైన స్నేహితుడు యేసుప్రభువారు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా. నువ్వు ఆయన విడిచిపెట్టినా, నువ్వు ఆయన చేదరించుకున్నా, నువ్వు ఆయన ద్వేషించినా, ఆయన నీతో ఉంటాడు. ఆయన కృప పర్వతాలు తొలగిపోయినా, ఏమి తొలగిపోయినా ఆయన కృప తొలగిపోదని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఫ్రెండ్స్ని విడిచిపెట్టొద్దు, స్నేహితుల్ని విడిచిపెట్టొద్దు అని చెప్తూ ఉన్నాడు. నీ స్నేహితుని, నీ తండ్రి స్నేహితుని నేను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగినప్పుడు వాళ్ళు నీకు సహాయం చేస్తారు, విడిచిపెట్టొద్దు. ఏది విడిచిపెట్టేస్తావు ఒకసారి గుర్తు చేసుకున్న ప్రియమైనటువంటి వాళ్ళు. ఈ రోజున చాలామంది విడిచిపెట్టవలసినవి మానేసి విడిచిపెట్టకూడనివి విడిచిపెడతా ఉన్నారు. హల్లెలూయా. వివేక మార్గమును విడిచిపెట్టొద్దని చెప్పేసి బైబిల్ గ్రంథం కూడా మనకి సెలవిస్తూ ఉంది. 21వ అధ్యాయం 16వ వచనంలో, వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. అంటే తెలుసు కదా మీకు, వివేకం కలిగి ఉండాలి, విడిచిపెట్టేయకూడదు. వివేకం విడిచిపెట్టినప్పుడు ప్రేతల గుంపు అంటే అల్లరపాలు అయిపోతారనమాట. వాక్యం వినిచినటువంటి నీవు ఇన్ని విషయాలు మీతో చెప్పాడు, దేన్ని విడిచిపెట్టేశారు, దేన్ని పట్టుకొని ఉన్నారు మీరు? ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుడిచ్చేటువంటి కృపను మీరు పొందుకుని ఉన్నామని మీరు అనుకుంటూ ఉన్నారు. దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి ఈ రోజున మనం ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. హెజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతను మరణమునందును. ఒకప్పుడు నీతిమంతుడిగా ఉన్నటువంటి నీవు నీతిని విడిచిపెట్టేసావా? నువ్వు పాపంలో పడిపోయావా? ఆ పాపమును బట్టి అతను ఏమవుతాడంట? మరణం అవుతాడంట. మరణం. ఇక్కడ యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అని చెప్పి సామెతల గ్రంథం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. ఈరోజు నువ్వు దేవుని విడిచి నీ డబ్బును అనుసరిస్తున్నావా? నీకున్న హోదాను అనుసరిస్తున్నావా? నీకున్నటువంటి స్టేటస్ను అనుసరిస్తున్నావా? నువ్వు దేన్నైతే అనుసరిస్తున్నావో
అలా చేసినట్టయితే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి అని చెప్తా ఉన్నాడు దేవుడు, నేను కదమ్మా. కాబట్టి ఒకవేళ నువ్వు దేవుని మర్చిపోయి ఉన్నావా, దేవుని విడిచిపెట్టి ఉన్నావా, దేవుని వాక్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావా? చదువుకోండి బాగా. 16వ అధ్యాయం కీర్తనలు 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వానికి శ్రమలు విస్తరించును. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, చూసారా, దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు పాతాళ లోకమందల కటిక చీకటి గల బిలములోనికి వారిని త్రోసి తీర్పుకు కావలలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టేయలేదు. కానీ దేవుడు ఉచితమైన మహాకృపను బట్టి నిన్ను, నన్ను, నా అతిక్రమణ దోషను, పాపం తప్పించి కప్పివేసి వాటిని తుడిచివేసి పరిశుద్ధునిగా చేసి ఉన్నాడు. అయినా కూడా నువ్వు ఆయన కృప నుంచి తొలగిపోయి దేవునికి విరోధమైపోయి నువ్వు దేవుని విడిచిపెట్టేసావా? ఆలోచన చేయండి ఒకసారి. ఫిలిప్పీ 2 అధ్యాయం 6-7 వచనాల్లో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆయన అనగా దేవుడు దేవుని స్వరూపమున కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎవరో యేసుప్రభువు వారు పరలోకం ఉన్నాయి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. అక్కడ తండ్రి దగ్గర ఉండటం కంటే సంతోషమే ఉంది, తండ్రితో ఉండటం కంటే సంతోషం, దాన్ని విడిచిపెట్టేసాడు. దేనికోసం? నీ కోసం, నా కోసం, నా అతిక్రమలు, నా దోషములు, నువ్వు చేసినటువంటి ప్రతి తప్పిదము నిమిత్తం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదంట. ఇంకా అదే ఎంచుకుని ఉంటే ఆయన భూలోకం రాకపోతే నీవు నేను కూడా నరకానికి పాత్రలం అయిపోదు. కానీ ఆయన విడిచిపెట్టాడంట పరలోకాన్ని. ఎందుకోసం? నీ కోసం. మరి నువ్వు ఆయన కోసం నీలో ఉన్నటువంటి చెడును, కోపాన్ని, ద్వేషాన్ని, దురాలోచనను, సత్యమును అనుసరించకుండా అబద్ధాలను ఆడుతున్నటువంటి నీ మనస్సాక్షిని నువ్వు విడిచిపెట్టలేవా? ఆయన పరలోకాన్ని, రాజనీతిని, రాజ కుటుంబంలో ఉన్నటువంటి ఒక రాజరికాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. నీవు ఇంకా నీలో ఏమున్నాయి విడిచిపెట్టవలసినవి? ఆలోచన చేస్తావా ఒక్కసారన్నా? దేవుడా, నాలో ఏమున్నాయా విడిచిపెట్టవలసినవి? ఏం విడిచిపెట్టేస్తున్నావు, ఏం విడిచిపెట్టలేకపోతున్నావు? చాలా స్పష్టంగా మాట్లాడాడు దేవుడు. మత్తయి సువార్త 23:23 ఒక మాట ఉంటుంది, అయ్యో వేషధరులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. చూసారా, అవసరమైనవి విడిచిపెట్టేసంట, అనవసరమైనవి చేస్తూ ఉన్నారంట. ఈ రోజుల్లో చాలామంది భక్తులు చేస్తున్నటువంటి పని ఏంటంటే వీటిని విడిచిపెట్టేస్తున్నారు. ఏంటంట? ప్రధానమైన విషయములు. ఏది ప్రధానం? న్యాయం, కనికరం, విశ్వాసం. అలాంటి వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు, అందులైన మార్గదర్శకులు. దోమలు లేకుండా ఓడిగట్టేసి ఒంటిని మింగేస్తారంట. వీళ్ళు ఏం చేస్తారంట? దోమలు లేకుండా ఓడిగడతాం అంటే ఏంటి? చిన్న చిన్న తప్పులు ఏమీ కనపడినవరు, దోమలు లేకుండా మాత్రం ఓడిగడతారు. ఇది తప్ప కానీ ఒంటిని మింగేస్తారంట. చిన్న పొరపాటున ఏదో చిన్న కోపపడినా, లేకపోతే ఏదన్నా చిన్నగా తప్పు చేయి, ఎంత పెద్ద తప్పు చేశారు మీరు అని చెప్పి గద్దింతారు. కానీ వాళ్ళు మాత్రం మడ్డర్లో, మానభంగాలు ఇట్లాంటివి చేస్తారు. అవి మాత్రం మింగేస్తుంటారు, ఒంటిని మింగినట్టు. అదనమాట దాని అర్థం. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని చిత్తంలో ఉన్నానని నేను చెప్పుకొనిచ్చినటువంటి నీవు వేటిని, ఒంటిల్ని మింగేస్తూ దోమలను ఒడియగడుతున్నావా? నువ్వు పెద్ద పెద్ద తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలను, లోపాలను ఎత్తి చూపిస్తున్నావా? అందులైనటువంటి మార్గదర్శకుడు నువ్వు ఉన్నావా? అందురాలైనటువంటి మార్గదర్శకురాలుగా నువ్వు ఉన్నావా? దేవుని వాక్యాన్ని వినిచినటువంటి నీవు విడిచిపెట్టవలసింది ఏమిటి? చెడుతనాన్ని విడిచిపెట్టాలమ్మా, కలహారమ్మని విడిచిపెట్టాలి, ఐశ్వర్యం కొరకు ప్రయాసపడేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి, అతిక్రమాన్ని విడిచిపెట్టాలి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి మనకు శ్రమలు విస్తరిస్తాయి. కాబట్టి వీటిని అన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకూడనివి ఏంటంటే దయను, సత్యమును, ఉపదేశమును, భక్తి మార్గాన్ని, వివేకం కలిగినటువంటి మార్గాన్ని, నీతిని, వీటన్నిటిని ఇప్పుడు కూడా విడిచిపెట్టకుండా జీవించినట్లయితే ఆత్మీయమైనటువంటి భారం కలిగినప్పుడు ఆత్మవేదన వేసిపోవచ్చు. దేవానని ఎలా చేయి విడిచితివి అనేటువంటి ఆ యొక్క బాధను, శ్రమను బట్టి ఆయన దేవునితో మాట్లాడగలుగుతున్నాడు. నీకు ఎప్పుడన్నా అలా అనిపించిందా? ఎంత బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా నువ్వు దేవుని గుర్తు చేసుకుంటున్నావా? దేవుని దూరం అయిపోయావా?
వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకో, ఏది విడిచిపెట్టాలి, ఏది విడిచిపెట్టకూడదు చాలా స్పష్టంగా మాట్లాడాడు దేవుడు మీతోటి. వాక్యాన్ని మరలా వినండి. ప్రభువా, నాలో విడిచిపెట్టవలసింది ఏంటి? మోకరించిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, ఇదిగో నా ప్రభు, మోకరించిన మా అందరితో మాట్లాడండి యేసయ్య. మమ్మల్ని మేము తగ్గించుకుని నీ సన్నిధికి వచ్చిన్నాం. మాలో చాలా విడిచిపెట్టవలసినవి ఉన్నాయి తండ్రి, విడిచిపెట్టకూడనివి కూడా ఉన్నాయి తండ్రి. కానీ విడిచిపెట్టకూడనివి విడిచిపెట్టవలసినవి మాత్రం మేము పట్టుకుని ఉన్నాం. ఆ యవ్వనస్తు నా ప్రభు ఎలుగుబంటిని ఎలాగైతే పట్టుకుని నా ప్రభు తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో ఇది విడిచిపెట్టేది, ఇది పట్టుకోకూడదు అనుకున్నాడు, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. అది అతన్ని విడిచిపెట్టలేదు నా ప్రభు, అతను విడిచిపెట్టాలనుకున్నా. మరి అలా ఎవరైతే బంధకాల్లో బంధించబడి నేను మందు మానేయాలనుకుంటున్నాను, స్మోకింగ్ మానేయాలనుకుంటున్నాను, ఇదిగో ఇల్లీగల్గా ఈ అమ్మాయితో ఉన్న రిలేషన్షిప్, ఈ అబ్బాయితో ఉన్న రిలేషన్షిప్ నేను తొలగించుకోవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వటం లేదు అని ఎవరైతే ఉన్నారో యేసు నామములో అటువంటి ప్రతి రిలేషన్షిప్ నా ప్రభా ఇక్కడతోటి బంధకం నుంచి విడుదల పొందుతారు కాక నా తండ్రి. ఇక్కడతోటి నా ప్రభావ అవన్నీ తెగిపోవును కాక నా తండ్రి, అవన్నీ విడిపోవును కాక తండ్రి, అవన్నీ విడిచిపెట్టుదురు కాక నా తండ్రి. యేసు నామములో నీ అభిషేకంతో నడిపించమని ప్రతి బిడ్డ విన్న